ఋషికేశ్‌లో గంగా తీరాన చాలా కాలం తపస్సు చేసి విశాఖపట్నం వచ్చిన తర్వాత నా మనసుకి కలిచివేసిన ఒక వార్త నా భక్తుల ద్వారా చూశాను. ఒక భయంకరమైన మనస్తత్వం గల వ్యక్తిని చూడడం చేత నా మనసుకి ఏదో పాపం అంటిందని చెప్పి శ్రీరామచంద్రుడి యొక్క ప్రభువు యొక్క కాళ్ళకి ముక్కి ఈరోజు రామతారక మంత్రం యొక్క హోమము జపము చేయించాను. ఈ రావణుడు లాంటి వాడు, ఇలాంటి వ్యక్తులు మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే మన పురాణ గాథలు, ఒక రామాయణము, మహాభారతము, ఇటువంటి కావ్యాలు ఎన్నెన్నో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే చరిత్రని వక్రీకరించి ఈ దుర్మార్గుడు వాటిని వక్రీకరించి సీతమ్మ వారి గురించి, శ్రీరామచంద్ర ప్రభువు గురించి అనేక నీచాతి నీచమైన మాట్లాడాడు. అసలు ఈ వ్యక్తి ఈ గడ్డలో, ఈ మట్టిలో, ఈ దేశంలో పుట్టినవాడా అని అనిపిస్తుంది. విదేశీయులే ప్రపంచం నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి హిమాలయాల నుంచి ఆసేతు హిమాచలయంతం కూడా పర్యటించి హిందూ మతాన్ని కీర్తిస్తూ ఉంటే ఇలాంటి నీచాతి నీచులు దుర్మార్గమైన మాటలు మాట్లాడతారా? ఇది సమాజానికి మంచిది కాదు. ఈ యావత్తు భారతదేశాన్ని పరాయి దేశీయులు మతాలు యొక్క ఏవైతే ఉన్నాయో విదేశీయ మతాలు వాళ్ళు ఉచ్చులో పడకూడదని ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు ఎంతో కష్టపడి కాపాడుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ నిందించడం, ఆర్ఎస్ఎస్ గురించి వీడికేం తెలుసు? ఒక ఆర్ఎస్ఎస్ వ్యవస్థని, విశ్వ హిందూ పరిషత్తు వ్యవస్థని తూలనాడము. ఏ రోజైనా ఈ భారతదేశంలో హిందూ సమాజం బతికి ఉంది అంటే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, అలాగే అనేక మఠాలు, పీఠాలు, మాలాంటి విశాఖ శారదాపీఠం లాంటి మఠాలు, ఎన్నో సంస్థలు హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాయి, హిందూ ధర్మం కాపాడుకుంటున్నాయి. హిందూ ధర్మాన్ని నమ్మి ఎంతో మంది హాయిగా ఆనందంగా జీవించే అద్భుతమైన దేశము మన భారతదేశం. ఇలాంటి పుణ్యభూమిలో పుట్టిన మహాకావ్యాలు రామాయణము, భారతము ఇత్యాదుల్ని, ఆ పాత్రల్ని వక్రీకరించి తప్పుగా చూపించడం చాలా దారుణాతి దారుణం. గవర్నమెంట్ దీని మీద సరి అయిన చర్యలు తీసుకుని చట్టం ద్వారా ఇతనికి శిక్ష వెయ్యాలి. ఇంకొక వ్యక్తి, ఇంకొక యువకుడు, ఇంకొక ఎవ్వరు కూడా మతం మీద, ఇంత ధర్మం మీద ఇటువంటి కూతలు కుయ్యకూడదు. ప్రతి ఒక్క యువకుడు, యువత, పెద్దలు అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో విభేదించాలి. ఎవ్వరు ఈ రకంగా విదేశీయులే ఇలా మాట్లాడని వాళ్ళు ఈ దేశంలో ఇలా పుడితే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రత్యేకంగా గవర్నమెంట్ మాత్రము ఇతనికి సరియైన శిక్ష వేయించాలి.